నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం టీజీ ఎడ్సెట్కి సంబంధించినటువంటి ఫేజ్ 2 రిజల్ట్ అనేటటువంటిది రావడం జరిగింది కదా. దీని మీద కొంత అనాలైసిస్గా మాట్లాడడానికి వీడియో చేస్తున్నా. ఎవరికైతే సీట్లు అనేటటువంటివి వచ్చినాయో ఇదే ఫైనల్ ఫేజా, ఇంకా లాస్ట్ ఫేజ్ ఉంటుందా లేదా, మీరు ఈ కాలేజీలో జాయిన్ అవ్వాలన్నా, ఈ ఫీజు కట్టుకోవాలన్నా లేదా అనేటటువంటి అన్నిటి గురించి వీడియోలో మనం మాట్లాడదాం. అయితే ఇంకొక ఫేజ్ ఉంటుందా లేదా అంటేనంటే ఇంకొక ఫేజ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇంకో ఫేజ్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఇంకో ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ వస్తాయి. యాజ్ ఇట్ ఈస్గా ఫేజ్ 1 ఫేజ్ 2 ఎట్లా ఉంటుందో స్పెషల్ ఫేజ్ అనేటటువంటిది ఇంకొకటి ఇస్తారు. మిగిలిపోయిన సీట్లన్నీ అందులో ఫిల్ చేస్తారనమాట. ఇక ఈ స్పెషల్ ఫేజ్ అనేటటువంటిది ఎప్పుడు వస్తుందంటే ఈ ఫేజ్ అయిపోయిన తర్వాత నా అంచనా ప్రకారం సెప్టెంబర్ ఎండింగ్లో వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఫీజుల వివరాలు కొంతమందికి ఎక్కువ తక్కువ వచ్చి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి చూసినట్లయితే అది రిజర్వేషన్ని బట్టి రావడం జరుగుతుంది. అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకు 100 రూపీస్ గాను గ్రీన్ ఫండ్ అనేటటువంటి దాంతోనూ రావడం జరుగుతుంది. ఇక జనరల్ బీసీ వాళ్ళకు, పిహెచ్ఓ వాళ్ళకైనా సరే, ఎవరికైనా సరే ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజీల్లో మీకు అమౌంట్ అనేటటువంటిది చూపించడం జరుగుతుంది. 11,000 నుంచి 16,000 వరకు చూపిస్తుంది. అంటే కొన్ని కాలేజీలకు 9,000 అట్లా కూడా చూపించవచ్చు. బియాండ్ అంటే అది ఎట్లా డిసైడ్ అయి ఉంటుంది అంటే ఆ కాలేజ్ ఫర్నిచరు, న్యాక్ గ్రేడ్ని బట్టి అది డిసైడ్ అయి ఉంటుంది అనమాట. మ్యాక్సిమం 9,000 నుంచి 16,000 మధ్యలో, లేదా కొన్ని ఎక్కువ మంచి ఫెసిలిటీస్ని ఇచ్చేటటువంటి కాలేజీలో 20,000 కూడా చూపిస్తుంది. అంటే మొత్తంగా 30,000 40,000 చూపిస్తుంది, కానీ మనం హాఫ్ అమౌంటే కడతాం అనమాట. సెకండ్ ఇయర్లో కూడా సేమ్ అమౌంట్. ఇప్పుడు మీరు 16,000 చూపిస్తుంది అనుకోండి, 16,000 కడితే సెకండ్ ఇయర్లో కూడా మళ్ళీ 16,000 కట్టాలన్నమాట. సో ఇది కంప్లీట్ ప్రాసెస్కి సంబంధించి 32,000 వస్తే మీరు 16,000 ఇప్పుడు కడతారు, 16,000 మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఇయర్లో కడతారు. ఇప్పుడు మీరు ఈ అమౌంట్ కట్టాలన్నా లేదంటే మీరు ఖచ్చితంగా కట్టాలి. ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్గా మీకు స్పెషల్ పేజ్లో సీట్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరు పెట్టుకునేటటువంటి సీట్ని మీ కాలేజ్ని మీ రిజర్వేషన్తో వస్తుందా రాదనేటటువంటి అనాలైసిస్ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది ఎట్లా అంటే ఇప్పుడు ఒక జనరల్గా వచ్చినటువంటి సీట్ ఉంటుంది కదా, ఆ ఓపెన్లో వచ్చినటువంటి సీట్ కావచ్చు, కేటగిరీలో వచ్చినటువంటి సీట్లు అన్నీ కలిసి కూడా మీకు ఆల్రెడీ ఫస్ట్ యూనివర్సిటీ వైజ్గా కాలేజీలు అఫిలియేటెడ్గా ఉన్నటువంటి కాలేజీలో లిస్ట్ వచ్చింది కదా, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఒక కాలేజీలో 50 సీట్లు ఉన్నాయా 100 సీట్లు ఉన్నాయా అనేటటువంటిది రౌండ్ ఆఫ్ చేసుకొని, ఇప్పుడు ఎగ్జాంపుల్ పల్లవి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నంచల్ గేట్ ఆర్ పరిగి అనేటటువంటి కాలేజీలో 50 సీట్లు ఉన్నాయనుకోండి. 50 సీట్లలో ఫేజ్ 1వి ఫేజ్ 2వి ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేటటువంటిది మీకు ఆల్రెడీ అడ్మిషన్ దాంట్లో చూపిస్తుంది. మీ కాలం కాకుండా నెక్స్ట్ కాలం చూసినట్లయితే ఆ కాలేజీలో ఎవరు జాయిన్ అయినారు అనేటటువంటిది మీరు చూడొచ్చు కదా. సో దాంతో మ్యాథమెటిక్స్ని, సోషల్ని, ఫిజికల్ సైన్స్ని, బయాలజీని చూడండి, ఓరియంటల్ లాంగ్వేజ్ చూడండి. మొత్తం అన్ని సెకండ్ ఫేజ్ 1లోను ఫేజ్ 2లో అలర్ట్ అయినటువంటి జనాలు ఎంతమంది ఉన్నారు అనేటటువంటి దాన్ని ఇప్పుడు మ్యాథమెటిక్స్, సోషల్, బయోసైన్స్ వీళ్ళందరూ కలిసి ఆ కాలేజ్లో ఫేజ్ 1లోను ఫేజ్ 2లోను 30 మంది చేరేరు అనుకోండి. ఇంకా ఫైనల్ ఫేజ్లో అంటే స్పెషల్ ఫేజ్లో ఇంకా ఎన్ని సీట్లు ఫిల్ చేస్తారంటే ఒక 8 సీట్ల వరకు ఫిల్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం 50 సీట్లు ఉంటే 38 నుంచి 40 సీట్లు మాత్రమే కన్వీనర్ కోటాలో ఫిల్ చేస్తారు. ఇంకా 10 నుంచి 12 సీట్లు అనేటటువంటివి మేనేజ్మెంట్ కోటాలో కాలేజ్ వాళ్ళు వీటిని సేల్ చేసుకుంటారు అనమాట. సో మీకు నెక్స్ట్ ఫేజ్లో పెట్టుకునేటప్పుడు మీరు కాలేజీ మీకు వస్తారా రాదా అనేటటువంటిది ప్రీవియస్గా ఫేజ్ 1లోను ఫేజ్ 2లోను ఈ ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ కాలేజ్ వచ్చింది, నాకు కూడా వస్తుంది అనేటటువంటి ఓపు, మరియు ఆ కాలేజీలో ఆ సీట్లు అనేటటువంటివి ఎన్ని ఉన్నాయి అనేటటువంటి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ ఫేజ్లో వాటిని పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఇప్పుడు వచ్చినటువంటి సీట్ని జాయిన్ అవ్వాలనా లేదా అనేటటువంటిది చూసినట్లయితే 8,000 10,000 ర్యాంకు ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొంతమందికి రాలేదు, బీసీ వాళ్ళకు రాలేదు, ఇంకా మిగిలిన కేటగిరీ వాళ్ళకు వచ్చినాయి. ఇంకా 25,000 ర్యాంకు పైచిలుకున్నటువంటి వాళ్ళకు కొందరికి చాలా మందికి రాలేదు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా 20,000 ర్యాంక్ ఉంటే వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా సీట్ అనేటటువంటిది రాలేదు, ప్రైవేట్ కాలేజీలే వచ్చినాయి. సో కాబట్టి మీరు సెక్యూరిటీగా మీకు ఇప్పటి వరకు వచ్చినటువంటి సీట్ని మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే ఈ డబ్బులు మీకు రీఫండ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఫైనల్ స్పెషల్ పేజ్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీకు గవర్నమెంట్ వస్తే మీరు కట్టిన అమౌంట్ అనేటటువంటిది మీకు రీఫండ్ అవ్వడం జరుగుతుంది. రీఫండ్ అవ్వకపోతే మీరు ప్రొఫెసర్ జి రామిరెడ్డి సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ అనేటటువంటి కేంద్రం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి టీజీ ఎడ్సెట్కు సంబంధించినటువంటి ఆఫీస్కి వెళ్తేనంటే అక్కడ మీకు కంప్లీట్గా మీకు సంబంధించినటువంటి డౌట్స్ అనేటటువంటి క్లారిఫై కావడం జరుగుతుంది అనమాట. సో
ఫీజు వివరాలకు చూసినట్లయితే ఫీజులు అనేటటువంటివి మీకు ఎంత వస్తే అంత 16,000 వచ్చింది అనుకోండి, 16,000 ఆన్లైన్లో కట్టాలి. 5,000 అనేటటువంటివి కాలేజీకి సంబంధించినటువంటి స్పెషల్ అడ్మిషన్ ఫీజు, మరియు 3,000 అనేటటువంటివి స్పెషల్ ఫీజు అని చెప్పి కాలేజీలో మాన్యువల్గా 8,000 తీసుకుంటారు, ఆన్లైన్లో మీరు 16,000 కడతారు. ఓవరాల్గా 24,000 కట్టాలి. ఇప్పటికిప్పుడు మీరు కాలేజీలో అంటే 15 తారీఖు నుంచి 18 తారీఖు వరకు జాయిన్ అయ్యేటటువంటి ఈ ప్రాసెస్లో మీకు ఒక 10,000 వచ్చింది అనుకోండి, ఆన్లైన్లో మీరు కాలేజీలో జాయిన్ అవ్వాలంటే మీకు 18,000 కావాలన్నమాట ఇమీడియట్లీ. సో మీరు సెక్యూరిటీ పర్పస్గా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. జాయిన్ అయినటువంటి వాళ్ళు మీకు గవర్నమెంట్ కావాలి, మంచి ర్యాంక్ ఉందంటే నెక్స్ట్ ఫేజ్లో మళ్ళీ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా డౌట్ వస్తే ఇన్స్టాగ్రామ్లో నా టెలిగ్రామ్ ఛానల్లో ఆ లిస్టును చెక్ చేసుకోండి, నాకు కామెంట్ చేయండి, మరియు మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ఫేజ్లో పెట్టుకునేటప్పుడు మెథడ్ 2 సబ్జెక్ట్ ఎవరైతే ఫిజికల్ సైన్స్, మెథడ్ 2 సబ్జెక్టు బయోసైన్స్ వాళ్ళకి ఎవరైతే ఫిజికల్ సైన్స్, ఆల్రెడీ ప్రీవియస్గా పీజీ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఓరియంటల్ లాంగ్వేజ్ సెలెక్ట్ అయ్యారో ఆ ఓరియంటల్ లాంగ్వేజ్ చూపించినటువంటి వాళ్ళు లాంగ్వేజ్లతో గవర్నమెంట్ సీట్లు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం ఫేజ్ 1లో 9,000 సీట్లు ఉంటే 9,000 సీట్లను ఫిల్ చేస్తే 6 నుంచి 7,000 ఫిల్ అవుతాయి. ఇప్పుడు ఫేజ్ 2లో కొన్ని ఫిల్ అవుతాయి. మొత్తంగా 14,000 పై చిలుకున్నటువంటి మొత్తం బీఈడి సీట్లు అనేటటువంటి వాటిల్లో ఇప్పటికీ ఈ సెకండ్ ఫేజ్తో 12,000 సీట్లు అట్లా ఫిల్ అవుతాయి. ఎందుకు ఫిల్ అవుతాయి అంటే గవర్నమెంట్ సీట్ వచ్చినటువంటి వాడు ఫేజ్ 1లోను ఫేజ్ 2లోను సాక్రిఫైస్ చేసే ఛాన్సే లేదు. ఎవరైతే ప్రైవేట్ కాలేజీలో వచ్చినటువంటి వాళ్ళే మాకు దూరం వచ్చిందో దగ్గర వచ్చిందో అని చెప్పి వాళ్ళు సాక్రిఫైస్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఆ సీట్లు మిగిలిపోతాయి. ఇంకా గవర్నమెంట్లో ఏమైనా ఒకటి 2 సీట్లు ఉంటుందంటే అవన్నిటిని కలిపి మీకు ఫైనల్ ఫేజ్లో మళ్ళీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది దీనికి సంబంధించి మీరు ఫైనల్ ఫేజ్ గురించి చూడండి, మళ్ళీ పెట్టుకోండి. కానీ ఈ ఫేజ్లో వచ్చినటువంటి సీట్ని మిస్ చేసుకోకండి, ఎందుకంటే మీకు అకాడమిక్ ఇయర్ అనేటటువంటిది వేస్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మీకు సీట్ ఫైనల్ ఫేజ్లో రాలేదనుకోండి, మీరు మేనేజ్మెంట్ నుంచి పోతేనంటే మీకు ₹1,00,000 అవుతాయి. సో ఇక్కడ నుంచి పోతేనంటే మీకు కనీసం 30,000తో అట్లీస్ట్ కన్వీనర్ కోటాలో దాటిపోతారు అనమాట దీనికి సంబంధించి. సో సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.